ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్ యాప్లు ఎందరో యువకుల ప్రాణాలు తీస్తున్నాయి. వేలు లక్షలు వస్తాయని అత్యాశకపోతే ఆనక ఉన్న సొమ్మును కూడా పోగొట్టుకోవాల్సి వస్తోంది. చివరికి అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు ఎక్కువయ్యాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు ఇలానే అర్ధంతరంగా తనువు చాలించాడు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 24 ఏళ్ల సంజయ్ ఆన్లైన్ బెట్టింగ్లు కాసి 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అప్పు తీర్చే మార్గం లేక ఉరివేసుకున్నాడు. ఏడాదిన్నర క్రితం వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు సంజయ్. 2 ఏళ్ల క్రితం ఆన్లైన్లో బెట్టింగ్లకు అలవాటు పడి పెద్ద మొత్తంలో నష్టపోయాడు. అయినా సరే బుద్ధి మార్చుకోలేదు. అప్పులు చేశాడు. ఆన్లైన్లో వేలు లక్షల రూపాయల బెట్లు కట్టుకుంటూ పోయాడు. అప్పుల్లో కూరుకుపోయే కొద్దీ ఉద్యోగంపై శ్రద్ధ చూపించలేదు. జీతం లేదు సరికదా, మొత్తం అప్పు 80 లక్షల రూపాయలు అయ్యేసరికి తీవ్రంగా కలత చెందాడు. ఏకైక మార్గంగా ఉన్న ఇంటిని సైతం అమ్మకానికి పెట్టాడు. ఇంటిని అమ్మినా అనుకున్నంత నగదు రాదని భావించి ఆ ఆలోచన విరమించుకున్నాడు. భార్య అప్పు తీర్చేందుకు ఇల్లు తప్ప ఇతరత్ర ఆస్తులు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు సంజయ్. సంజయ్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. హాయిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించాల్సింది పోయి దురాశకు పోయాడు. ఆన్లైన్లో జాక్పాట్లు కొట్టి కోటీశ్వరుడు అవ్వాలన్న అత్యాశతో జీవితమే లేకుండా చేసుకున్నాడు. సంజయ్ ఆత్మహత్యతో అతని కుటుంబం రోడ్డున పడింది. గుండెలవసేలా రోధించిన కుటుంబ సభ్యులు ఇలా ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్స్తో మరెవరూ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. దానివల్లనే రొటేషన్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నాడు, దాని తర్వాత రియలైజ్ అయినా రొటేషన్ కాకనే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఫ్రెండ్స్ అయితే పెడుతున్నారు అన్నారు. పర్టికులర్గా పర్సన్స్ అంటూ నాకు తెలియదు. డఫా ఆడినా, ట్రేడింగ్ చేసినా అంటే అందులో ఏ చేశాడో మాకు తెలియదు, కానీ డఫా ట్రేడింగ్ అని అవన్నీ చెప్పిండు నాకు. అంత వర్క్ చేసుకోకుండా ఈజీగా తీసుకోవాలంటే ఎందుకు వస్తుంది మనీ? ఈజీగా ఇవ్వడానికి వాడు అడిక్ట్ చేస్తాడు. ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు మంచిగానే, ప్రమోట్ చేసి వీళ్ళు అడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ వెనకాల ఫ్యామిలీ కూడా ఉంటుంది కదా. ఆ ఫ్యామిలీస్ ఏమవుతాయి? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఎర్న్ చేస్తున్నామని చెప్తారు, మరి ఈయనేం చేయాలో? తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుతున్నారు. స్థాయికి మించి అప్పులు చేసేసరికి పరువు పోగొట్టుకుంటున్నారు. అప్పిచ్చిన వాళ్ళు నిలదీసేసరికి అవమానం తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. ఆడడం మొదలుపెట్టిన కొత్తలో కొద్ది మొత్తంలో లాభాలు వచ్చేసరికి దానికి అలవాటు పడుతున్నారు. కానీ ఇంతలో లక్షలు ఆవిరైపోతున్నాయి. పోయిందేదో పోయిందని బయటపడకుండా పోయిన చోటే మళ్లీ సంపాదించాలనుకున్న ఆలోచనతో బాధితులు శక్తికి మించి అప్పులు చేసి అప్పుల అగాధంలో కూరుకుపోతున్నారు. ఈ జాబితాలో ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, భారీ సంపాదనా పరులు కూడా ఉండడం ఆయా కుటుంబాల్ని కలవరపరుస్తోంది. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ తమ వద్ద ఉన్న నగదు, ఆస్తిని కోల్పోతున్న వారు ఇలాంటి అఘాయిత్యాలకే పాల్పడుతున్నారు. బెట్టింగ్ యాప్లతో నష్టాలే తప్ప లాభాలుండవని యువత గుర్తించాలి. అప్పుడే జీవితాలు స్థిరంగా ఉంటాయి.